వీడియో వస్తలేదంటే నా తప్పు లేదు, నరేష్ తప్పు. నరేష్ ఆంధ్ర వెళ్ళి వచ్చాడు, ఫ్యూ డేస్ బ్యాక్ చూస్తే ఆయన గుజరాత్ వెళ్ళి ఉన్నాడు. అందుకోసం నా వీడియోస్ వస్తలేదు. నరేష్కు టైం ఉంటేనే మజర్ బై వీడియోస్ వస్తాయి సిబి న్యూస్ మీద. నేను చెప్పే ఫీడ్ మీరు ఇస్తే డెఫినెట్గా దాంట్లో కూడా నెలకు 12,000 సంపాదించినా నీకు 50 రూపాయలు కూడా పాలంతే. నేను ఫీడ్ చెప్పేదానికి మీరు ఫాలో చేసుకుంటే. నేను స్టార్ట్ చేసినప్పుడు 9 రూపీస్ ఉన్నది. ఇమీడియట్గా 1 month 2 monthsలో 11 రూపీస్ అయింది. ఆ 11 రూపీస్ దాదాపు ఒక 2-3 years నడిచింది. దాని తర్వాత 13 రూపీస్ అయింది. వాడు సైలేజ్ అని 6-7 రూపీస్ అమ్ముతున్నాడు. దాంట్లో మక్క ఉన్నది, బుట్ట అమ్మేస్తాడు. 20 years సక్సెస్ రేట్ అక్కడ ఉన్నది నాది. 10 years నుంచే నేను సేల్స్లో ఉన్నా. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే ఇక్కడ మజర్ బై డైరీ ఫామ్లో ఉన్నామండి. ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి, వాటి పాల కెపాసిటీ, రేట్లు ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే నరేష్. సార్ ఇప్పుడు ప్రజెంట్ మన ఫామ్లో ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి సార్? ఇప్పుడైతే ముర్రా అయితే ప్రజెంట్ ఉన్నది సార్. ఈ రోజు కూడా జాఫరీ ఒక 4 బర్రెలు వస్తాయి. ఓకే. ఒక వారం తర్వాత జాఫరాబాదీ బని కూడా లోడ్స్ కంటిన్యూగా ఉన్నది, కంటిన్యూ అవుతాయి. ముర్రా కూడా మొన్న ఒక్కొక్క లోడ్ వచ్చింది, ఆ సేమ్ డే వెళ్ళిపోతున్నాయి. ఓకే. ఉంటలేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. ఈ రోజు కూడా వచ్చింది, దాంట్లో కూడా 3 వచ్చిన. మళ్ళీ ఆల్టర్నేట్ డేస్ డైలీ ఉన్నది, ఇప్పుడు లోడ్స్ డైలీ ఉన్నది. ఓకే. దాదాపు నేను ఈ వారంలో ఫామ్ నుంచి 100 పైన ఇచ్చిన. ఈ వారం చూడొచ్చు నువ్వు, అక్కడ కూడా ఖాళీ మొత్తం ఖాళీ ఉన్నాయి, షెడ్ మొత్తం ఖాళీ. అవునవును. ఈ రోజు దిగింది ఆ బండిలో కూడా 3 ఇచ్చిన. ఓకే. చాలా మంది కూడా సార్ ఇప్పుడు నేను ఏ వీడియో ఇచ్చినా కూడా మజర్ బై వీడియో అని కింద కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఆనందంగా ఉన్నది నా వీడియో చూడడానికి అందరూ అడుగుతున్నారంటే. అంటే బన్నీ బ్రీడ్ గేదెలు ఎప్పుడు వస్తాయి అని కూడా అడుగుతున్నారు సార్. వారంలో ఉంటాయి. కొంచెం రేట్ తగ్గలేదు. తగ్గితేనే మనం తీసుకొస్తే బాగా ఉంటాయి కాదు. ఓకే. యాక్చువల్లీ అందరూ బనీ అడిగే వాళ్ళకు ఎంత ఏమున్నది అంటే ఒక మైండ్లో కొంచెం తక్కువలో రావాలి అని, అవును, ఇంకా మేపడానికి ఉండాలి అని, అది 2 మైండ్లో ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు అది బనీ కూడా 120, 130, 140 ఎక్కడికి ఉంటే 18,000 ఖర్చాలంటే అది 1,50,000 అయిపోతాయి. ఓకే. సో అందుకోసం కొంచెం వెయిట్ చేస్తున్నా, కొంచెం ధరలు తగ్గితే అప్పుడు తీసుకురా. నేనైతే క్వాలిటీ ప్రిఫర్ చేస్తా కాదు తమ్ముడు. చెత్త తీసుకురావాలి అంటే తీసుకురావచ్చు, కానీ అది రైతులకు ఇచ్చే వాళ్ళు కూడా బాగా పడరు. ఎందుకు టైం వేస్ట్ చేయాలి? ఓకే. మన క్వాలిటీ కోసం ఆగుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. అవును. నేనైతే క్వాలిటీ తెప్పిస్తా, క్వాలిటీకి ఇంకా రేట్ తగ్గలేదు. ఓకే. చెత్త తీసుకొస్తే అది తక్కువ ఉంటాయి, కానీ అది ఇచ్చి ఏం లాభం లేదు తమ్ముడు. ఒక రైతు కూడా 1,10,000, 1,20,000 వరే తీసుకోపోతే వాడు బాగా పడాడు. అవును, వాడు బాగా పడాడు. నేను రాసి ఇస్తా. క్వాలిటీ తీసుకోవాలి, మంచి బర్రెలు తీసుకుంటేనే వాడు తీసుకోపోయి 14, 15, 16 లీటర్ తీస్తేనే బాగా పడతాడు. అదే 1,10,000, 1,20,000 తీసుకుపోయేది, అది తీసుకుపోయి 4 లీటర్ పాలు పిండినాక ఏం ఆయనకు వచ్చేది? ఏం రాదులే ఆయనకు. సార్ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది, రేట్లు మనకి సేమ్ ఉన్నాయా సార్? ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? యాక్చువల్గా సౌత్ కేరళకు స్టార్టింగ్ మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతాయి. ఓకే. మన దగ్గర వచ్చేదాకా 7th మాన్సూన్ అంటాం మనం. అవును, జూన్ 7th ఎప్పుడైనా. ఓకే. సో ఈ మాన్సూన్ నార్త్ దాకా వెళ్ళాలి అంటే ఇంకా నెలన్నర ఉన్నది. ఓకే. మనకు వర్షాలు పడింది అంటే అక్కడ వర్షాలు పడలేదు. అవును, చాలా హీట్ ఉన్నది ఇప్పుడైతే. హర్యానా, గుజరాత్ అంటే చాలా హీట్గా ఉన్నది. ఓకే. చాలా అంటే హీట్ ఉన్నది. ఇంకా నెల తర్వాత అక్కడ వర్షం స్టార్ట్ అవుతాయి. కానీ ఇప్పుడు కూడా బర్రెలు తీసుకోవాలంటే మొత్తం అక్కడ కూడా ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి. ఓకే. తక్కువనే ఇన్ని బర్రెలు ఉన్నాయి ప్రజెంట్ అయితే. కానీ మనకు వాల్యూమ్ ఉన్నది, మనం ఎప్పుడైనా తీసుకొస్తామంటే మన దగ్గర వాల్యూమే ఉన్నది. ఎప్పుడైనా జనాభాలకు కూడా ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చేసింది నరేష్. బర్రె మంచిగా తీసుకోవాలి అని అందరికీ ఉన్నది. డబ్బులు ఒక 10,000, 20,000 పట్టడానికి రెడీ ఉన్నాడు, కానీ బర్రె మంచి కావాలి అని వాళ్ళు కూడా తెలిసిపోయింది. బ్రీడ్ తీసుకోపోయి సరిగా దానాలు వేసుకుని సరిగా మేత పెట్టుకుంటే వాళ్ళు లాభంలో ఉంటారని డెఫినెట్గా వాళ్ళు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు చెత్త బర్రెలకి ఎవరు వెళ్తలేదు. జనాభాలు చాలా ఉన్నారు, తీసుకొస్తున్నారు చెత్త బర్రెలు, 4 ఈతలు 5 ఈతలు ఇంత అది ఆయన వాళ్ళ దగ్గర అమ్మిపోతలేదు. మనం తీసుకొస్తున్నాం. నేను 1,00,000 ఇప్పుడు ఒక వారంలో కూడా చూస్తే 1,45,000 నుంచి 1,65,000 బర్రెలు నేను అమ్మినా ఇక్కడ నుంచి. ఓకే. మోర్ దెన్ 100 బఫెలోస్ నేను అమ్మినా. అందరికీ అవగాహన వచ్చింది, మంచి క్వాలిటీ కావాలి, మంచి పాలు కావాలి, ఆ బర్రెలే తీసుకుపోతున్నారు. టైం ఎవరు వేస్ట్ చేసేయడానికి చూస్తలేదు. ఇప్పుడు పాతకాలంగా లేదు కాదు, బర్రె తీసుకుపోయినాక బర్రె మైపీ వస్తాయి, మన దగ్గర ఏమైనా ఇస్తే మనకు నడుస్తాయి అని అట్లాంటివి ఏం లేదు. ఇప్పుడు
పోయి అందరూ చిన్న రైతు కూడా ఉంటే కూడా పెద్ద రైతు కూడా ఉంటే నిలబడి ఒక్క ప్లేస్లోనే తినిపించి పాలు తీస్తున్నారు అమ్ముతున్నారు. సో అట్లా అంటే క్వాలిటీ బర్రెలు తీసుకోవాలి. అయితే మీరు కూడా తిరిగి వచ్చారు, ఆంధ్ర తిరిగి వచ్చారు, లాస్ట్ టైం గుజరాత్ కూడా వెళ్ళారు, మీరు కూడా చాలా బిజీ అయిపోయినారు. వీడియో వస్తే లేదంటే నా తప్పు లేదు, నరేష్ తప్పు. నరేష్ ఆంధ్ర వెళ్ళి వచ్చాడు, మళ్ళీ ఫ్యూ డేస్ బ్యాక్ చూస్తే ఆయన గుజరాత్ వెళ్ళి ఉన్నాడు. అందుకోసం నా వీడియోస్ వస్తలేదు. నరేష్కు టైం ఉంటేనే మదర్ బై వీడియోస్ వస్తాయి సిబి న్యూస్ మీద. సార్ లాస్ట్ వీక్ అయితే 100 అబో అమ్మారా సార్ మొత్తం? అవును సార్, విత్ ఇన్ 1 వీక్. ఓకే, వెళ్ళిపోతున్నాయి డైలీ లోడ్స్ వస్తూనే ఉన్నాయండి నా దగ్గర దిక్కున్నాను. కంటిన్యూ ఈ వారం కూడా చూస్తే మన డైలీ మనకు లోడ్ 1-2 లోడ్స్ ఉన్నాయి. అవును, మనకైతే మొత్తం అయితే ముర్రా బ్రీడ్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ముర్రా ఉన్నది, జాఫరాబాద్ కూడా వచ్చేస్తాయి, బనీ కూడా వచ్చేస్తాయి. ఈ 3 బ్రీడ్స్లో మజర్ డైరీ ఫామ్ నుంచి మీరు ఏమైనా బర్రెలు తీసుకోకపోతే మీకు ఏం ఇష్యూస్ లేదు. నేను కొనేది రేతుల దగ్గరే. నేను ఒక డైరీ ఫార్మర్ దగ్గర అక్కడ పోయి నేను కొన్నాను. ఓకే, సో ఒక్క రేతు దగ్గర కొంటే వాడు బర్రెకు ఒక పెద్ద చేయాలి అంటే వాడు ఇంటి నుంచి మొత్తం తినిపారు. వాడు బయటికి తిప్పుతాడు. ముర్రా ఉంటే కూడా వాడు తిప్పి కొంచెం ఇంటికాడ వేసి అట్లానే మేపి ఉంటాయి. సో మతలబ్ తిప్పడానికి ఇది కూడా నడుస్తాయి, నిలబడి కూడా తినడానికి నడుస్తాయి. ఓకే, ప్రాబ్లం మెయిన్ వాతావరణం ఏం లేదు. వాతావరణం ఘోరంగా హర్యానాలో, గుజరాత్లో ఇంకా మనతోని ఎక్కువ ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు హర్యానా చూస్తే 48 డిగ్రీ ఉన్నది ఈ రోజు టెంపరేచర్. ఓకే, చలికాలం వచ్చేస్తే 3 డిగ్రీ టెంపరేచర్ ఉంటాయి. మీరు కూడా చూడవచ్చు. అది వర్షాకాలం అయితే వదిలేయండి, వర్షాకాలం ఓన్లీ ప్రాబ్లం మనం సంపాదిస్తలేదు, బర్రె కింద పాలు తీస్తలేదు అంటే మన ఫీడింగ్ సరిగా లేదు. ఓకే, మా వాతావరణంకి సెట్ అయితే లేదు అని ప్రతి రైతు ఒక క్వశ్చన్ ఉన్నది. మనకు ఫోన్ చేసి అడిగితే కూడా ఉంటారు. ఇక్కడ కూడా వచ్చి సార్ మా వాతావరణంకు సెట్ అయితే లేదు. వాతావరణంకి ఏం ప్రాబ్లం లేదు. ఈ బ్రీడ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, చాలా డేంజర్ వాతావరణం అక్కడిది. మన దగ్గర వచ్చి మనం ఫెయిల్ అవుతున్నాం అంటే ఫీడింగ్ సరిగ్గా ఇయ్యలేకనే మనం ఫెయిల్ అవుతున్నాం. ఆహారం తిండి ఇంతే పెడితే చాలు, ఆహారం లేకుంటే ఇంత పెడితే కూడా వేస్ట్. అర్థమైంది కాదు. జొన్న సొప్ప కొట్టి 4 కేజీస్ టైంకు వేస్తున్నాం, దానా వేస్తున్నాం 8 కేజీస్. ఒక బరే ఎక్కువ తినేది ఉంటే 5 కేజీస్ జొన్న సొప్ప కొట్టి 4 కేజీస్ దానా టైంకు 9 కేజీస్ 9 కేజీల్లో నా దగ్గర పాలు చూస్తారు. మీరు పోయి సూపర్ నేపియర్ ఒక 20 కేజీ వేస్తే అది లాభం లేదు. ఓకే, ఎక్కువ ఇస్తే ఎక్కువ పాలు వచ్చేది లేదు. ఏ ఫీడ్లో ఆహారం ఉన్నది ఆ ఆహారం తింటేనే బర్రె పాలు ఇస్తాయి. దాదాపు ఎవరైనా నా దగ్గర తీసుకోపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మీ వీడియోస్ వల్ల కూడా చూసి వాళ్ళు అదే మేపి బాగా పడుతున్నారు. రిటర్న్ కస్టమర్స్ వాళ్ళు వచ్చి చెప్పేదానికి అంతా చూస్తే కూడా నా దగ్గర 0% నా దగ్గర మైనస్ ఉంటాయి. నేను చెప్పేది బరే ఇచ్చేది ఒకప్పుడు ఏం మేత వేయాలి, ఏం దానా వేయాలి, అది వేస్తేనే తీసుకోపో తమ్ముడు, లేకుంటే లేదు అని చెప్తాను. నేను 50 రూపాయల్లో కూడా మీరు పాలు అమ్ముతున్నానంటే ప్రాఫిట్ చూపిస్తున్నాను నేను. ఓకే, అట్లా కాదు నువ్వు 100 రూపీస్ పాలు అమ్మితే నేను ప్రాఫిట్ సైడ్ ఉన్నావు. 90 రూపాయలు అమ్మితే, 80 రూపాయలు అమ్మితే, 70 రూపాయలు అమ్మితేనే నీకు ప్రాఫిట్ వస్తే ఎట్లా కాదు. నేను 50 రూపాయల నుంచే నీకు ప్రాఫిట్ చూపిస్తున్నాను. 50 రూపాయలు కూడా నువ్వు పాలు అమ్ముతున్నావు అంటే నేను చెప్పే ఫీడ్ మీరు ఇస్తే డెఫినెట్గా దాంట్లో కూడా నెలకు 12,000 సంపాదించినా నీకు 50 రూపాయలు కూడా పాలు అమ్మితే, నేను ఫీడ్ చెప్పేదానికి మీరు ఫాలో చేసుకుంటే, నేను ఫీడ్ చెప్పేదానికి మొత్తం 300 ఖర్చులు వస్తాయి నీకు. బయట నుంచి కొన్ని వేయాలే ఉంటాయి. 300 కూడా డైలీ తినిపిస్తే కూడా నీకు 400 మిగిలేది. నేను నీకు దారి చూపిస్తా. 50 రూపాయల్లో కూడా పాలు అమ్మితేను నీకు ఎక్కువ రేట్ ఇంకా దొరుకుతున్నాయి అంటే నువ్వు 15,000 కూడా నీకు ఆదాయం వచ్చేస్తాయి. 18,000 కూడా నెలకు ఆదాయం వచ్చేస్తాయి. 21,000 కూడా నీకు ఆదాయం వస్తాయి. నేను చెప్పే ఫీడ్ ఇవ్వండి. అర్థమైంది కాదు. నీకు ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. నా దగ్గర కూడా ఎవరైనా ఇక్కడ పండుకొని పాలు చూస్తున్నారంటే నేను తినిపించేది జొన్న సొప్ప కొట్టి, అదే కందిచున్ని, పత్తి చెక్క, గోధుమల పొట్టు, ఈ 4 రకాల మీదనే నా దగ్గర ఎవరైనా ఇక్కడ పండుకొని 3 పూటలు 4 పూటలు పాలు చూసుకుంటున్నారంటే ఆ ఫీడ్ మీదనే చూస్తున్నారు. సో ఆ ఫీడే మీరు కూడా అదే ఫాలో అప్ అయితే డెఫినెట్గా మీరు కూడా ఈ రంగంలో డెఫినెట్గా ప్రాఫిట్ సైడ్సే ఉంటుంది. ఓకే సార్, ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఉంటుందా సార్? ఫ్యాట్ పర్సెంట్ మంచిగా వస్తాయి. నేనైతే పచ్చి మేత వాడతలేదు. అవును. సో ఏ బరే కూడా నా దగ్గర తీసుకుపోయి నేను చెప్పే ఫీడ్కి మీరు వాడితే స్టార్టింగే 6.5 ఏ బ్రీడ్ కూడా తీసుకోపో. ఓకే, నెల తర్వాత 2 నెలల 8-8.5 దగ్గర నీకు ఫ్యాట్ చూపిస్తాయి. ఇంకా 7-8 మంత్స్ వెళ్ళిపోయినా అనుకో 10 పైననే ఉంటాయి.
ఉండండి, అది 100%. నీ పాలు కూడా మంచిగా ఉంటాయి. 9 to 9.5 SNF వస్తాయి నీకు ఓకే ఈ ఫీడ్ మీద. సో 9.5 SNF వచ్చింది అనుకో, టాప్ మిల్క్, టాప్ అంటే టాప్ మిల్క్. సార్ పచ్చిగడ్డి కూడా ఇంకా పెడితే ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? డైజెషన్ సిస్టమ్ కోసం ఈవినింగ్లో ఒక 10 kgs వేసుకుంటే సరిపోతాయి. పచ్చి మేతలు అది కూడా సూపర్ నేపియర్, మీరు రెడ్ నేపియర్ ఉన్నది, లేకుంటే వేరే 4G బుల్లెట్ ఉన్నది, ఇట్లాంటి రతకాలంటే ఇది ఇంగ్లీష్ గడ్డి. ఓకే, దాంట్లో బలం ఎక్కువ ఏమి ఉండదు, పాలిచ్చడానికి గుణాలు ఎక్కువ ఉండదు. ఒట్టి మీ దగ్గర ఫ్రీలో నువ్వు ఒకసారి నాటుతున్నావు, 3 సంవత్సరం నాడు సగం నీ చేత అయితే లేదు, అందుకోసం అది వాడుతున్నావు. అదే వదిలేసి న్యాచురల్ దేవుడు ఇచ్చిన ఇత్తనాలు వేసుకుంటే, సద్దలు వేసుకోండి, జొన్న వేసుకోండి, లేకుంటే మక్క వేసుకోండి, ఇది వేసుకొని నువ్వు ఆ పచ్చి మేత వేసుకొని దాంతో పాలు వస్తాయి నీకు. ఈ సైడ్ మీరు ఇది వేస్తున్నారు, అది దాని మీద ఎక్కువ పాలు లేదు. వరి గడ్డి అదే టోటల్ ఫెయిల్. వరి గడ్డ మీద మీకు ఈ రంగంలో సంసారం చేయలేవు. ఓకే, టైంకి లీటర్న్నర 2 లీటర్ తక్కువ తీస్తావు పాలు వరి గడ్డి వాడితే. సైలేజ్ వాడినప్పుడు ఇప్పుడు వీటిని సార్ సైలేజ్ అంటే నువ్వు ఇంటిలో కూర చేస్తావు, పప్పు చేస్తావు, ఏమైనా చేస్తావు తినడానికి, మీకు తినడానికి ఏం లేకుంటే అదే అచార్ అంటారు, తొక్కు. ఇది కూడా తొక్కే. ఓకే, వాడు సైలేజ్ అని 6-7 రూపీస్ అమ్ముతున్నాడు. దాంట్లో మక్క ఉన్నది, బుట్ట అమ్మేస్తాడు. ఓన్లీ చెట్టుకు అది వేస్ట్, అది పనికిరాదే, దానికి సైలేజ్ చేసి అమ్ముతున్నారు. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వేస్ట్. వేస్ట్. మీకు ఏం తినిపించడానికి మేత లేదు అంటే అప్పుడు సైలేజ్కు వెళ్ళు, వరిగడ్డికి వెళ్ళు, కనీసం నీ దగ్గర ఉన్నే పశువు బతకాలి అని అప్పుడు వేయండి. కానీ నువ్వు పాలు తీయాలి, ఈ రంగంలో ఉండాలి అంటే సరిగా మేత, సరిగా ఆహారం ఇస్తేనే పైన వస్తావు, లేకుంటే పైన రావు. సార్ ఒక సక్సెస్ఫుల్ డైరీ ఫామ్ చేయాలంటే అంటే ఎలా చేయాలి సార్ ఒక సక్సెస్ఫుల్ డైరీ? నేను చేస్తున్నాను కదా. ఓకే, నేను 30 సంవత్సరం నుంచి ఈ రంగంలో ఉంటాయంటే 20 years అయితే నేను నా బర్రెలే ఉన్నది, నేను కౌంటర్స్లో పాలు అమ్మినా, ఇంటికి అమ్మినా, లేకుంటే ఎవరు కేంద్రం కోసినా, అదే దాంట్లో 20 years సక్సెస్ రేట్ అక్కడ ఉన్నది నాది. 10 years నుంచే నేను సేల్స్లో ఉన్నా. నేను 30 years నుంచి సేల్స్లో లేదు. ఓకే, ఓన్లీ 10 years నుంచి నేను సేల్స్లో ఉన్నా. సేల్స్ కా ముందుకి బిఫోర్ మొత్తం మీరు మిల్క్? నేను డైరీ ఫార్మ్ నేర్పించిన 30 years నుంచి ఈ రంగం నుంచి బయటికి నేను వెళ్ళలేదు. ఓకే, నేను పెద్ద ఎగ్జాంపుల్ కాదు తమ్ముడు. సార్ లాభం ఉంటేనే కాదు చేయవచ్చు, లాభం లేకుంటే ఎందుకు చేస్తారు? ఎందుకు ఈ రంగంలో ఉంటారు? నేను ఉండేది సిటీలో, నా పిల్లలు చదివేది సిటీలో, మేము అంతా అక్కడే. అంటే సిటీలో ఒక ఇంటి నడపాలి అంటే ఎంత ఖర్చులు ఉంటాయి? నాకు 4 పిల్లలు ఉన్నారు, 3 అమ్మాయిలు, ఒక కొడుకు. సో ఈ స్కూల్ ఫీజెస్ అదేదే చూస్తే దాదాపు 70,000-80,000 నాకు నెలకు వాళ్ళకే అవుతాయి. ఆటో ఖర్చులు ఇది మళ్ళీ ఇంటిని నడిపించాలి అంటే ఉంటాయి. ఇది దీంట్లో సంపాదిస్తున్నాం అప్పటి నుంచి అని ఉన్నాం కాదు, లేకుంటే ఎక్కడ ఉంటాం? అప్పుడు మీరు 20 years స్టార్టింగ్లో ఎంత ఉండే సార్ పాల రేటు? నేను స్టార్ట్ చేసినప్పుడు 9 రూపీస్ ఉన్నది. ఇమీడియట్గా 1 month 2 monthsలో 11 రూపీస్ అయింది. ఆ 11 రూపీస్ దాదాపు ఒక 2-3 years నడిచింది. దాని తర్వాత 13 రూపీస్ అయింది. 13 రూపీస్ నేను 7-8 years చూసిన రేట్. 13 రూపీస్ లీటర్ పాలు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు 100 రూపీస్, 110, 120 కూడా ఉన్నది. కానీ నేను ఈ ఎంత బర్రెలు ఉంటాయి, ఒక కౌంటర్ ఉన్నది, దీనికి సపరేట్ కౌంటర్ ఉన్నది. వేరే ఫార్మ్స్ నుంచి పాలు అనేది కౌంటర్స్ వేరే ఉన్నది, అక్కడ 100 రూపీస్ ఉన్నది. కానీ ఇక్కడ నుంచి నేను పాలు అమ్మేది, ఇది సేల్స్ పాయింట్ కాదు, ఇక్కడ నుంచి అమ్మేది 80 రూపీస్ కౌంటర్ మీద. 80 రూపీస్ ఎందుకు అంటే ఈరోజు 150 గేదెలు ఉన్నది అనుకో, నాకు 1000 ఎగ్జాంపుల్ ఇస్తున్నా, 1000 లేకుంటే 1500 నాకు పాలు వస్తుంది అనుకో, రేపు అమ్మిపోతే 500 ఉండొచ్చు, 700 ఉండొచ్చు. సో నేను కమిట్మెంట్ చేయలేదు. ఇది పోయి నేను కేంద్రంకు పోస్తే వాడు 50 రూపాయలు ఇస్తాడు తెలియదు, 70 రూపాయలు ఇస్తాడు తెలియదు, డబ్బులు కూడా ఇస్తాడు లేదు తెలియదు. మీలాగా ఎవరైనా కౌంటర్ వాళ్ళు వచ్చి తీసుకుపోతే నేను కమిట్మెంట్ కూడా నీకు చేయను. ఈరోజు 1000 లీటర్ ఇస్తున్నా, రేపు 500 ఉంటే ఏం చేయాలి? అందుకోసం కౌంటరే 80 రూపీస్ చేసేసిన. పాలు ఉండేదాళ్ళకే షాప్ ఓపెన్ ఉంటాయి, పాలు అమ్ముకునే తర్వాత అయిపోయిన తర్వాత షటర్ వేసుకొని ఇంటికి పోయి పండుకోమంటాను. అర్థమైంది కదా? కాన్సెప్ట్కి మీరు యూజ్ చేయాలి బుద్ధి, అప్పుడే అవుతాయి. కొంచెం కష్టపడాలి పైన రావాలి అంటే, తొందరగా పైన రావాలి అంటే. షాప్ది కూడా నువ్వు తీయలేదు, షాప్ది ఒకసారి తీయండి, కౌంటర్ ఎవరైనా వేయాలి అంటే అప్పుడు అర్థమవుతాయి మీకు. ప్రజెంట్ అయితే బర్రెలు
వస్తున్నాయి. రేట్స్ అంటే ఎక్కువ ఏం నీకు డిఫరెన్స్ అనిపించదు. ఓకే. నువ్వు ఎట్లయినా ఈ రంగంలో రావాలి అంటే ఇంకా 2 months తర్వాత తీసుకోవాలంటే 2 months తర్వాత ఎక్కువ 5,000, 6,000, 7,000 తగ్గవచ్చు. సో ఆ 6,000, 7,000కు నువ్వు టైం చూసి ఇది 2 months, 1 month ఎందుకు ఖరాబ్ చేస్తావు? బర్రె తీసుకోపోయి పిండి అంతా సంపాదించేవి కాదు, అప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఇష్యూస్ లేదు కాదు. ఏమైనా గైడెన్స్ కావాలంటే రావచ్చు భయ్, ఇక్కడ వచ్చి నాతో మాట్లాడుకోవచ్చు. నా దగ్గర ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ ఉన్నది. నేను ట్రైనింగ్ డబ్బులు కూడా తీసుకోను కాదు, నేను తీసుకుంటున్నాను. ఏమైనా ట్రైనింగ్ ఏమైనా సలహాలు ఇస్తే నా దగ్గర వచ్చి 1 గంట కూడా మాట్లాడితే నా దగ్గర ఎట్లాంటివి ఏం లేదు కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అవగాహన ఉన్నది కాదు. డైరీ కూడా నడిపిస్తున్నాం. ఈరోజు ఈ బర్రెకి పాలు చూసినాం అనుకో, ఏం తినిపిస్తున్నావు ఇక్కడే ఉన్నది. స్పెషల్గా ఏం వెనక నుంచి ఏం లేదు కాదు. సో ఇది చూసుకొని కూడా మీరు కూడా నేర్చుకొని పోయి అదే సంసారం అట్లనే చేస్తే బాగా ఉంటావు కాదు, బాగా వస్తారు కాదు. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ప్లాన్ చేస్తాం నరేష్, ట్రైనింగ్ కోసం, దీనికోసం, దానికోసం ఈ సంవత్సరం ప్లాన్ చేస్తాం. కొంచెం కొత్త డైరీ ఉన్నది, కొంచెం మొత్తం అది ఉన్నది. ఎందుకంటే 2 years, 3 years నాకు వేరే చోట అందరూ చూశారు. ఆ చోట్ల నేను లేదు, నేను వేరే నా సొంతంగా నేను ఇక్కడ స్టార్ట్ చేసి ఒక 5-6 months అవుతున్నాయి. ఎక్కువ జనాలు కూడా ఇంకా ఇప్పుడు దాకా తెలియదు నేను 6 months నుంచి ఇక్కడ ఉన్నానని. అందరూ అదే అనుకుంటున్నారు, నేను పాత ప్లేస్లో ఉన్నదో ఏమో అని అనుకుంటున్నారు. కాదు, మజర్ డైరీ ఫామ్ నుంచి నా పేరు నుంచి ఇది 6 months ఇక్కడ నేను చేస్తున్నా. ఇది పెద్ద గోల్కొండ ORR ఎగ్జిట్స్ సబ్ రోడ్కి నా ఫామ్ ఉంటాయి, కానీ ఇది వచ్చేది చిన్న గోల్కొండలో ఫామ్. ఓకే. ఈజీ వేకి అంటే అది పెద్ద గోల్కొండ ఎగ్జిట్ దిగుతామని అదే చెప్తాం మనం, కానీ ఫామ్ అయితే పెద్ద గోల్కొండ లేదు, చిన్న గోల్కొండ. ఏమైనా డౌట్స్ ఉంటే రావచ్చు, మళ్ళీ ఒక టాపిక్ మీద చేస్తాం సార్. చాలా టైం అయింది పాపం, వాళ్ళు కూడా రా నరేష్, నువ్వు రాలేకుంటే ఎట్లా అవుతాయి, నువ్వు గుజరాత్ వెళ్ళిపోతే ఎట్లా అవుతాయి, నువ్వు ఆంధ్ర వెళ్ళిపోతే ఎట్లా అవుతాయి, అందరూ వెయిటింగ్ చేస్తున్నారు మళ్ళీ వీడియోస్ ఎప్పుడు వస్తాయి, ఏం వస్తాయి అని. కొంచెం టైం తీ నరేష్ తప్పకుండా మా కోసం. సార్ అది మిల్కింగ్ మిషన్ది ఒక వీడియో అంటున్నారు, అది ఎప్పుడైనా రైతులు అడుగుతున్నారు? రైతులు అడుగుతున్నారు. నా డైరీ ఉన్నది అనుకో, సొంతం డైరీ ఉన్నది అంటే నేను ఎవరికి ఎంట్రీ ఇవ్వాలంటే కష్టమే కాదు తమ్ముడు. ఆ సెటప్ 1 బఫెలోది 2 బఫెలోది లేదు, 500 బఫెలోది మిల్కింగ్ మిషన్. అయినా ₹1, ₹2, ₹1,00,000 కాదు, కోట్ల రూపాయలు పెట్టి ఆ మిషనరీ సెట్ చేసే ఉన్నాడు. ఓకే ఓకే. కానీ బర్రె మీద ఎక్కువ మీరు ఇది మిషన్ సెట్ అవుతాయని అట్లా లేదు. నాకు ఏం అవసరం ఉన్నది చెప్పు, నాకు ఇక్కడ దాదాపు 15 members పని చేస్తున్నారు. మిషన్తో పని అయితే నేను ఈ మనుషులకు ఎందుకు పట్టుకుంటా? అదే మిషన్ పని కాదు, జనాల పని. ఇది జనాలే చేసుకుంటే బాగా ఉంటాయి. ఓకే మజర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ భాయ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.